మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది. ఫార్ములా ఈ కేర్ రేస్ లో ఇక వ్యవహారం ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అయితే జరిగింది. కేటీఆర్ ను వారం వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఉన్నత న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదుపు వేసినటువంటి వార్త అనుకోవచ్చు కేటీఆర్ అరెస్ట్ అనే విషయం. ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ పైన దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఇటు లీకులు ఇస్తూనే ఉంది ప్రభుత్వం కూడా. ఎప్పుడెప్పుడు కేటీఆర్ అంటే దీపావళి సందర్భంలో కూడా చూసుకోవచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చాలా వరకు కూడా దీపావళి కన్నా ముందే పేలుతాయని అనడం జరిగింది. అప్పటి వరకైనా పర్యటన ఉన్నప్పుడు. సో ఇప్పుడు మొత్తానికి కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ కాస్త నిన్న చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఉన్నట్టు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ రోజు మొత్తం కూడా అసెంబ్లీలో హరీష్ రావు దీనిపైన చర్చ జరపాలని పట్టుబట్టడం, మొత్తం అసెంబ్లీ కూడా ఒక గందరగోళ వాతావరణం నెట్టుకెళ్ళడం అని కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే మరి కేటీఆర్ కూడా తన కేసు అసలు కేసే కాదు, నేను పూర్తిగా చట్టపరంగానే కొనసాగాను, అక్కడ ఎలాంటి అవకతవక జరగలేదు, అసలు ఇంకా ఏసీబీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేంత సీన్ లేదు అనేటట్టుగా కేటీఆర్ తనదైన వ్యాఖ్యలు చెప్పడం. మరి ఇప్పుడు కేటీఆర్ అదే హైకోర్టుకి వెళ్ళి దీన్ని స్క్వాష్ పిటిషన్ కుదరదు అని చెప్పి మధ్యతరగతి అయితే అదే లంచ్ మోషన్ లో దీనిపైన విచారణ చేపట్టినటువంటి ఇటు హైకోర్టు కేటీఆర్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం దీనిపైన వాదనలు వినిపించారు. అసలు కేటీఆర్ దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయాలు లేవు, అసలు ఎఫ్ఐఆర్ లో అసలు కేటీఆర్ కు ప్రత్యక్షంగా నిధులు ముట్టినట్టుగా ఎక్కడ లేదు అన్నట్టుగా తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనిపైన ప్రభుత్వ అడ్వకేట్ ఏజీ కూడా దాదాపు ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరచడం వీలు కాదు, సో వీటన్నిటి కూడా ఎదుర్కోవాల్సింది, స్క్వాష్ పిటిషన్ కొనసాగదు అనేటువంటి వాదన వినిపించిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం కేటీఆర్ కు స్వల్ప ఊరట, అదైతే 30వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయకూడదని, ఈ 30వ తేదీ లోపల ప్రభుత్వం కూడా అఫిడవిట్ పెట్టాలని, 27వ తేదీ నాడు మళ్ళీ విచారణ కొనసాగుతుందన్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఒక్కొక్కటిగా ఈడీ కూడా ఎంటర్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక కేటీఆర్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు ఏజీ ఏదైతే చెప్పాడో ఎఫ్ఐఆర్ లో అన్ని పొందపరచడం సాధ్యం కాదు ఏదైనా చెప్పాడో దాన్ని మనం చాలా సూక్ష్మంగా మనం కనుక చూస్తే ఖచ్చితంగా ఈ కేసు ఎక్కడికో దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రేస్ లో అరెస్ట్ అవుతున్నటువంటి ఒకవేళ అరెస్ట్ అయితే కేటీఆర్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఇరుక్కున్నాడో మరి దీనికి అనుగుణంగా ఒక్కొక్క కేసు కూడా యాడ్ అవుతూ మొత్తానికి ఇది కేటీఆర్ మొత్తంగా గత 10 ఏళ్లుగా ఇప్పటికే చాలా అనేకలు కూడా అవకతవకలు చేశారు, ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేటగా ఇటు ఆరోపిస్తుందో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. ఇప్పుడు కేటీఆర్ ఈ ఒక్క అరెస్ట్, ఎందుకంటే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా చిన్న విషయం ఇదంతా కేవలం మాకు పబ్లిక్ డొమైన్ లో లేవు కానీ మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మేము ఎవరికి నిధులు సమకూర్చాం, ఎవరికి ఇచ్చాము, ఇవన్నీ కూడా ఉన్నాయని కొట్టిపారేశారు. అంటే కేటీఆర్ ఇంత సింపుల్ గా ప్రెస్ మీట్ పెట్టి కొట్టిపారేసేంత సింపుల్ గా ఇటు ప్రభుత్వం ఆ కేసు పెడుతుందా, ఏదో నీటి మీద బుడగలాగా ఆ కేసు ఉంటుందా? ఒకవేళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు ఇంత పెద్ద కేసును ఇంత చిన్నగా కేటీఆర్ చెప్పినంత ఈజీగా పెట్టుకుంటే మాత్రం ప్రభుత్వ పరువు ఏదైతే ప్రతిష్టకు భంగం కలిగించే విషయమే. సో ఇప్పుడు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ప్రభుత్వం. దీంట్లో కేటీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, హరీష్ రావు చెప్తున్నట్టు కానీ కావచ్చు, అడ్వకేట్ చెప్తున్నారు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు విషయం వేరుంది. ఎఫ్ఐఆర్ లో మేము అది పొందుపరచలేదు కానీ అసలు విషయాలు వేరున్నాయి. వీటన్నిటిని కూడా విచారణలో కొనసాగుతుంది. దీంతో నెక్స్ట్ అనేటట్టుగా తెలంగాణ రాజకీయాలు అయితే ఉండబోతున్నాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు మాత్రమే. హరీష్ రావు దీనిపైన పట్టుబట్టడం జరిగింది, దీనిపైన చర్చించాలని. మరోవైపు స్క్వాష్ పిటిషన్ వేసిన హైకోర్టు తిరస్కరించిందంటే దీంట్లో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క మొదటి నుంచి కూడా దీంట్లో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోకుండా గవర్నర్ పరిధిలోకి తీసుకెళ్లారు. గవర్నర్ దాని అనుమతి ఏసీబీకి అప్పడం, ఏసీబీ కోర్టు అది నోటీసులు ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఇది ఒక కేటీఆర్ అరెస్ట్ కేవలం ఈ కార్ రేస్ తో పోదు, దీనికి చాలా కేసులు ముడిపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకసారి అరెస్ట్ అయితే మాత్రం దీనిపైన విచారణలు అనేక కేసులు కూడా ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.